ఆపరేషన్ సింధూర్పై సాయంత్రం 5:30 గంటలకు కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. నిన్నటి నుండి జరిగిన పరిణామాలను కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మూర్తి, ఈరోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కేంద్రం అయితే మొత్తం టోటల్గా నిన్నటి నుండి జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ గురించి మొత్తం టోటల్గా కూడా అధికారులతో చర్చించేసి ఈరోజు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. ప్రెస్ మీట్లో కూడా కీలక అంశాలు నిన్నటి నుండి జరిగిన మొత్తం టోటల్గా వ్యవహారాల గురించి కానీ, అటు చూసుకుంటే బార్డర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడుతుందో ఆ యొక్క దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి ప్రాంతాలలో అలర్ట్ గురించి కానీ, నిన్న జరిగినటువంటి మొత్తం టోటల్గా సమాచారం గురించి కానీ, మన యొక్క భారత ఏదైతే త్రిదళం నేవీ ఉందో అవి మొత్తం టోటల్గా నిన్నటి జరిగిన సంఘటనను గుర్తించి దృష్టిలో ఉంచుకొని ఇదంతా వ్యవహారం పైన ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించబోతుందో, అదేవిధంగా ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో, విమానాశ్రయాలు ఉన్నాయో వాటి దగ్గర భద్రత గురించి కూడా వివరాలు అడిగి ఎలా ఉందని తెలుసుకోబోతున్నట్టు సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా భద్రత గురించి కూడా సమాచారం ఉంది. భద్రత గురించి భద్రతా వ్యవహారాల గురించి మొత్తం టోటల్గా ఉంది. నిన్న గురించి జరిగిన ఉదయం నుండి నిన్న రాత్రి మొత్తం టోటల్గా జరిగినటువంటి ఇదైతే మొత్తం టోటల్గా ఉందో దాని గురించి మొత్తం టోటల్గా ఈరోజు ఒక ప్రెస్ మీట్లో వివరించబోతున్నారు. ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అటు మన పుంచ్లో చూసుకుంటే కూడా పాకిస్తాన్ బాంబుల దాడితో విరుచుకుపడుతుంది. ఆ నేపథ్యంలో పుంచ్లో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా సేఫెస్ట్ ప్లేస్లకు భారత ఆర్మీ పంపిస్తూ ఉంది. ఈ వ్యవహారాలన్నింటినీ కూడా అయితే ఈ యొక్క పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే డ్రోన్ల సాయంతో కూడా అయితే భారత వైపు దూసుకొస్తూ ఉన్న తరుణం లోపల దాన్ని భారత ఎవరైతే సైనికులు ఉన్నారో త్రివిధ దళ సైనికులు మొత్తం టోటల్గా కూడా మట్టు కరిపించారు. ఎక్కడికక్కడ పాకిస్తాన్ యొక్క ఆగడాలను మొత్తం కూడా నిర్వహిస్తూ వస్తుంది భారత సైన్యం. దీని అంతటా కూడా రాత్రి జరిగిన ఉదంతం గురించి, అక్కడ లాహోర్లో కానీ లేదంటే ఇక్కడ కరాచీలో జరిగినటువంటి ఏదైతే ఉదాంతం ఉందో, కరాచీలో మొట్టమొదటిసారిగా 1971 నుండి ఇప్పటి వరకు సుమారుగా 54 సంవత్సరాల తర్వాత భారత నేవీ కరాచీ పైన దాడి చేయడం జరిగింది. కరాచీ యొక్క పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టు పైన దాడి చేయడం జరిగింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాంతో కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ కూడా ఇది కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అని ఒక ఎక్స్ వేదికగా తెలిపింది. చాలా లాస్ కావడం జరిగింది. ఈ యొక్క పోర్టు చాలా లాస్ కావడం జరిగింది అంటూ చెప్తూనే మరి ఇక పోస్ట్ను డిలీట్ చేయడం జరిగింది. పోస్ట్ను డిలీట్ చేసి భారత్ ఈ యొక్క మా యొక్క ఎక్స్ ట్విట్టర్ని హ్యాక్ చేసిందంటూ కూడా అయితే దుష్ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఆ యొక్క సైనిక చర్యలను, పాకిస్తాన్ యొక్క సైనిక చర్యలను ఎలా తిప్పికొడుతున్నాము, మనం అయితే ఎలా ఈ అన్ని వ్యవహారాల గురించి మొత్తం టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇవన్నీ భద్రతా ఏర్పాట్లను గురించి అంతా కూడా ఒక దాన్ని మొత్తం టోటల్గా తీసుకొని ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించబోతుంది. నిన్నటి జరిగిన సంఘటన మెయిన్గా గుర్తించుకొని అయితే దానిపైనే ముఖ్యంగా ఉత్కంఠ అయితే ఆ ప్రెస్ మీట్లో ఎలాంటి విషయాలు వస్తాయి, భద్రతకు సంబంధించింది ఎలాంటి విషయాలు వస్తున్నాయి, మనము నిన్నటి జరిగిన దాడి లోపల అయితే పాకిస్తాన్ ఏ విధంగా నష్టపోయింది అనే మొత్తం టోటల్గా కూడా రాబోతున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. మూర్తి. ప్రవీణ్, ఇక మరి అంతేకాకుండా నిన్న జరిగిన సందర్భమే కాకుండా ప్రజలు కూడా ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఆల్రెడీ అప్రమత్తంగా ఉండుంటారు, ఇప్పటికే ఉన్నారు. అయితే ఇంకా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచనలు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఇప్పటికే ప్రజలను అన్నట్టు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు, బంకర్లకు తరలిస్తున్నారు. అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు, అనౌన్స్మెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావద్దు, ఎలాంటి పనులున్నా వాటిని అన్నింటినీ మానుకోవాల్సిందే, ఇండ్లకే పరిమితంగా కావాలి అని చెప్తూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలని మరికొంత ఏదైతే బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయో ఆ యొక్క బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాలు ఇప్పుడు పుంచు చూసుకుంటే మనం నిన్నటి నుండి అయితే ఈ యొక్క పాకిస్తాన్ సైనికులు నిన్నటి నుండి బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా దాన్ని మన భారత సైనికులు తిప్పికొడుతూనే ఉన్నారు. అటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బార్డర్కు ఆనుకుని ఉన్న ప్రజలను, ఆ గ్రామాలను
ఖాళీ చేయిస్తున్నారు. ఆర్మీ సిబ్బంది ఆ వెహికల్లలో తరలిస్తున్నారు. కొంతమంది తమ సొంత వెహికల్లలో కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రజలందరికీ అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు, ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన సూచనలు ప్రజలు కూడా అందరూ పాటిస్తూనే ఉన్నారు. మొత్తం గుడ్. అలాగే ఇంకా ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం చాలా భరోసా చర్యలు కూడా తీసుకుంటూ ఉండింది. అందువల్లే ప్రజలను కూడా ప్రతిస్పందన చాలా చక్కగా ఉందనే చెప్పచ్చు తప్పనిసరిగాను. అయితే ఇంకా వేచి చూసి ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ సాయంత్రం నుంచి ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారని చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఎస్, అయితే ఖచ్చితంగా ప్రజలు ఎలా ఉండాలి, ఎలా ఇది చేయాలి అనే దాన్ని మొత్తం టోటల్గా చెప్పిన నేపథ్యంలో ఈరోజు రక్షణ శాఖ మరియు ఈరోజు మీటింగ్ జరిగింది. కాబట్టి ప్రధాని సమక్షంలో, రక్షణ శాఖ మంత్రి సమక్షంలో మొత్తం టోటల్ త్రివిధ నాయకులను పిలిచేసి ఈ యొక్క వ్యవహారం గురించి మొత్తం తెలుసుకోవడం జరిగింది. వాట్ నెక్స్ట్ అనే దాంట్లో ఈరోజు సాయంత్రం ఒక ప్రెస్ మీటింగ్ విడుదల చేశారు. నిన్న జరిగిన దాడి నేపథ్యంలో అయితే పాకిస్తాన్ ఇప్పటికే గత్యంతరం లేక అడుగు తినే పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్లో ఎక్కడ చూసినా పాకిస్తాన్ ప్రజలు కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు అని కూడా చెప్తున్న నేపథ్యంలో అయితే పాకిస్తాన్ పని అయిపోయింది, మొత్తం టోటల్గా అయిపోయింది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి వాట్ నెక్స్ట్, ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది అనే ఉత్కంఠతో అయితే చూస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క త్రివిధ దళాలతోని అడిగి తెలుసుకున్నారు. నిన్న రాత్రి నుంచి జరిగిన విషయాలు, ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగింది, బార్డర్లో కూడా ఉండే మన సైనికులు ఎలా ధీటుగా జవాబిస్తున్నారు, ఆ యొక్క అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ పోర్టు కానీ ఆ విధంగా మొత్తం టోటల్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో ప్రధాని ఇంటి ముందు కూడా అయితే దాడికి పాల్పడిన సంఘటనను చూసాము. ప్రధానికి సెక్యూరిటీ కల్పించి ప్రధాని ఇప్పటి వరకు బంకర్లో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా మొత్తం టోటల్గా అయితే పాకిస్తాన్ పైన భారత్ పైచేయి సాధించిందనే చెప్పుకోవచ్చు. కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రైట్ ప్రవీణ్. అలాగే ఇప్పుడంటే భారత్ ఇంటర్నేషనల్ సమాజంలో కూడా పాక్ చేస్తున్న దుశ్చర్యలను ఎండగడుతూ ఉంది. అలాగే IMF కూడా విజ్ఞప్తి చేసింది, పాక్ సహాయం ఆపివేయాలి. పాక్ ప్రస్తుతం తరుణంలో దేశం ఏంటంటే పక్క దేశాల మీద కవింపు చర్యలు పాల్పడి ఇలా ఇబ్బంది పెడుతోందని చెప్పింది. తప్పనిసరిగా దాని మీద కొంత వర్తమానం వచ్చి ఉండొచ్చు, అది కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయా ఈరోజు ప్రెస్ మీట్లో? ఎస్, అయితే భారత్ ముసలికన్ను కారుస్తూనే, పాకిస్తాన్ భారత్ వైపు ముసలికన్ను కారుస్తూనే ప్రపంచ దేశాలకు మేము చాలా నష్టపోయాము అని ఒక విధంగా ఎక్స్లో ట్వీట్ చేస్తూనే ఆ విధంగా బ్యాంకర్లకు కూడా మాకు ఇంకా లోన్లు ఇవ్వాలి, మేము చాలా నష్టపోయాము అంటూ కూడా బ్యాంకర్లకు అయితే లోన్లను అడిగే దానికి కూడా పాకిస్తాన్ సిద్ధపడుతుంది. అంటే ఎవరు కూడా అయితే యుద్ధానికి సంబంధించి ఎవరు కూడా బ్యాంకులకు లోన్లు ఇవ్వరు, ఏ రాష్ట్రానికి ఏ దేశానికి కూడా బ్యాంకులకు ఇయ్యరు. ఎందుకంటే దుశ్చర్యకు పాల్పడుతుంది పాకిస్తాన్. కాబట్టి అటువంటి దుశ్చర్యలను ఎవరు కూడా ప్రోత్సహించరు. కాబట్టి అటువంటి దుశ్చర్యలకు ఎవరు కూడా లోన్లు ఇచ్చే స్థితిలో లేరు. పాకిస్తాన్ కూడా అన్ని దేశాలను ఇప్పుడు బతిమలాడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆ విధంగా దుశ్చర్యమైన చర్య పూనుకుంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఏ విధంగా నష్టపోయింది, భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ సామాన్య ప్రజలు అక్కడ ఏదైతే పహల్గామ్ దాడిలో జరిగినటువంటి ఆ చర్య దుశ్చర్యమైనది. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్లో ఏం చెప్తారు అనే దాంతో దేశ ప్రజలందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.